కావాలి? ఒంటరిగా సిగరెట్ తాగుతున్న నాకు అలవాట్లేదు, తీసుకో. అమ్మా, నువ్వు అగ్గి పుల్ల ఇచ్చినా నేను తీసుకోను. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బొందో తెలుసు. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు రమ్మంటే నేను వస్తానురా. నా చేత చేసి నీ చేత చేసి నోరు మొత్తున్నాను పోలేకపోతున్నాయ్యా. రాలిపోతాయి దొంగనాయాలా. ఈడు మన పాతకేసలే చిత్తుగా తాగి కానిస్టేబుల్ కొట్టాడు. నానే దొంగ కొట్టుడు కొట్టలేదు. జగదాంబ సెంటర్ లో పబ్లిక్ గా అట్టుకొని జై అంబ అని ఒక్కటి ఉచ్చుకున్నాను అంతే. ఆడు 10 సారాకాలు తాగినోడు పడిపోయాడు. తప్పు రాదా? వీళ్ళు తీసుకెళ్ళి వేరే కొట్టమన్నా. వేరే కొట్లో ఖాళీ లేవు ఎట్టు గారు. అయితే తీసుకురా. నీ పొట్ట తీసి పేరు మనకేసుకుంటాను నాయాలా. ఆ తాళం చేతులు ఎట్టవండి ఏంటయ్యా? తాళం చేయలు నేను ఇస్తానా? ఎస్పీ గారి మనిషిరా, ఆయన చెప్పారులే, తాళాలు అక్కడే ఉండనే. జాగ్రత్తగా చూస్తాం, మేము టీ తాగొస్తాం. వెళ్ళండి. అదేం కుదరదు. నేను ఒక్కనే ఇక్కడ ఉండాలా. నా చేత చేసి నీ చేత చేసి నన్నే కొడతావా? నేనంటే ఏమనుకున్నావు? జగదాంబ సెంటర్ రా. వచ్చానంటే కొందరు ఈ దెబ్బతో ఇయ్యాలా నిన్ను అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. ఏమిటమ్మా ఇది? ఊరుకోమ్మా. ఎంతో ఆప్యాయతో ఇంటికి వచ్చిన అన్నయ్యని అవమానించాను. అనరాని మాటలని గెంటేశాను. నా పాపానికి తీసుకుని తినేదన్నయ్య. లేదు. చూడమ్మా, నువ్వు అనుభవించిన దారుణ నరకం వింటుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆ పరిస్థితిలో నీ మనసు ఎలా ఉంటుందో ఊహించలేనంట. నిన్నింత కష్టపెట్టిన పాపం నాదమ్మా. అంత మాట అందుకన్నయ్య. జరిగిందంతా ఓ పీడకల. ఇక ముందు మన బ్రతికే ఒక ప్రశ్న. ఆ బాస్ నెంబర్ 1 సస్తే గానీ మనకు విముక్తి లేదు. దీనికి ఒక్కటే దారి. మీరు వెంటనే బైరాతో కలవండి. మమ్మల్ని ఇద్దరిని వేటాడుతున్నట్టు నాటకం ఆడండి. అందరం ఒకే చోటుకి చేద్దాం. తాడో పేడో తేల్చేద్దాం. కానీ అక్కడికి చేరే దారి తెలియాలిగా. ఆ దారి ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు. వాళ్ళు నా కళ్ళకు గంతలు కట్టి కారులో ఎన్ని మలుపులు తిప్పి తీసుకెళ్లారో బాగా గుర్తుపెట్టుకున్నాను. ఇదిగో మ్యాప్. నాకు ఇచ్చారు. వెరీ గుడ్. నేను కథ ఇటు నుంచి నడిపిస్తాను, మీరు అటు నుంచి నడిపించండి. ఏమైంది? రాజారావు నేను రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి 116 తప్పించుకుపోయాడు బాస్. రాజారావు నాతో ఏం చెప్పావు? ఇందులో రాజారావు తప్పేం లేదు బాస్. డాకుని కాపలా పెట్టాడు రాజారావు. వీడి తెలుసుకు వల్లనే 116 తప్పించుకుపోయాడు. నేనేం చేయండి నెంబర్ 1? తాగుతూ ఎవడో వచ్చి మధ్యలో పట్టకు. సరే డాక్టర్, డాకుకు మంచి వైద్యం చేయించండి. రాజారావు, ఇందులో నీ తప్పేమీ లేకపోయినా నీకున్న గడువు 2 రోజులు మాత్రమే. ఒక చిన్న సలహా, 116 ఇటే వస్తుంటాడు. నా మనుషులందరినీ నీకు ఇస్తున్నాను. అన్ని దారులు కాసే, అందరినీ చెక్ చేయి. బైరా, నువ్వు రాజారావుతోనే ఉండు. నెంబర్ 1. ఉండమ్మా గోపి, దారిటు కాదేమో. ఇదే దారి. పోయి కారు కూర్చో. పెద్ద తెలిసిన వాళ్ళగా, పెద్ద తెలిసిన దానిలాగా నోరు ముసుకుని కారు కూర్చో. నా తెలిసి కూర్చోటం ముందు మీరు కూర్చోండి.
ఎవరు ఏ ఎందుకు ఇది చెక్ పోస్ట్ కనపడటంలా చెక్ పోస్ట్ అయితే చేతిలో ఫిస్ట్ ఎందుకయ్యా మర్యాదగా దిగుతావా లేదా జస్ట్ మినిట్ కారు వెనక పార్క్ చేసి దిగుతాం మీ ఆంజనేయ గోవిందో హాయ్ చెప్పు లేదు పోస్ట్ లేదు హలో హలో ఏమైంది గోపి యాక్చువల్ ఎరిగిపోయింది ఈ కథలు ఇప్పుడెలా? అడుగు గోపి చూడు అక్కడ అక్కడ ఏదో సంబంధం జరుగుతున్నట్టుంది కరెక్ట్ పదం పదండి అవును గోపి కమాన్ పదండి